రత్నగిరి మానిస్ట్రీ వైపు వెళ్తున్నా. రత్నగిరి మానిస్ట్రీకి వెళ్ళి అక్కడ రత్నగిరి మానిస్ట్రీ చూసుకొని అట్నుంచి అటు వీలైతే కోల్కతాలోని దిఘా బీచ్ లేదా అక్కడికి వెళ్ళాక మళ్ళీ రూట్ ఎటు మారితే రూట్ ఆప్టిమైజ్ చేసుకొని ఏ దగ్గరలో అయితే ఆ ప్లేస్కి వెళ్ళిపోవడం. రత్నగిరి మానిస్ట్రీ అయితే ఇక్కడ నుంచి 77 కిలోమీటర్స్ అండ్ ఇట్ టేక్స్ అరౌండ్ 1 hour 30 minutes. అండ్ ఇంకో విషయం ఏంటంటే వెళ్ళే టైంకి 5 అవుతుంది. రత్నగిరి మానిస్ట్రీ క్లోజ్ అయిపోవచ్చు అనుకుంటాను. క్లోజ్ అయిపోతే మాత్రం ఎర్లీగానే రూమ్ తీసుకొని అక్కడ ఏమైనా చిన్న చిన్న వర్క్స్ చేసుకొని రేపు మార్నింగ్ చూసుకొని అటు నుంచి కోల్కతా వైపు లేదా ఎటువైపు అయితే అటువైపు. నెక్స్ట్ ప్లేస్ ఏంటంటే కూడా వన్స్ ఆ ప్లేస్ కంప్లీట్ చేసిన తర్వాత అప్డేట్ ఇస్తాను. గ్రీనరీ ఎంత ఉందో, ఫుల్ గ్రీనరీ. నైట్ టైం డ్రైవ్కి అయితే బాగుంటుంది. అవతల నుంచి వచ్చే వెహికల్స్ యొక్క లైట్ గ్లేర్ కంటికి తగలదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ నుంచి నాకు న్యూ రోడ్డే. భువనేశ్వర్ కటక్ కటింగ్ వరకు అయితే లాస్ట్ టైం వరకు వచ్చాను. ఇక నా వ్లాగింగ్కి సంబంధించి ఇక్కడ నుంచి న్యూ రోడ్డే. ప్రస్తుతం అయితే రత్నగిరి మానిస్ట్రీకి 60 km ఉన్నది. అండ్ హాఫ్ ది డిస్టెన్స్ 30 kilometers NH16 పైన వెళ్ళాలి. NH16 పై నుంచి వెళ్ళి అప్పుడు 30 kilometers తర్వాత స్ట్రైట్ గా కోల్కతా వెళ్ళిపోతుంది. అండ్ రైట్ కి రత్నగిరి మానిస్ట్రీ. అక్కడి నుంచి ఏమైనా రూమ్స్ దొరుకుతాయేమో వెతకడానికి ప్రారంభిద్దాం. కానీ NH16 వైజాగ్ టు రాజమండ్రి తప్ప ఆల్మోస్ట్ ఎనీ ప్లేస్ ఫ్రమ్ చెన్నై టు కోల్కతాలో ఏ ప్లేస్ మొత్తం అంతా 6 lane రోడ్డే ఉంది. కోల్కతా 391, బాలాసోర్ 150, చందికోలే 16. అయితే నాకు తెలిసి మనం చందికోలే దగ్గర రైట్కి వెళ్ళాలి. ఎందుకంటే యాక్చువల్గా మ్యాప్స్ ప్రకారం అయితే 16 kilometers రైట్ కని చూపిస్తుంది. టోటల్ 44 km పెండింగ్. ఇంకా మనం చందికోలే దగ్గరే రైట్కి వెళ్ళాల్సి ఉంటుంది. మార్నింగ్ వర్షం టైంకి హైవే లుక్ను ఇప్పుడు ఎండ ఉన్నప్పుడు హైవే లుక్ చాలా డిఫరెంట్గా ఉంది. బ్రైట్గా ఉంది. మబ్బులు అయితే మాత్రం బీభత్సంగా ఉన్నాయి. ఆ వ్యూ చూడండి. ఊర్లు చుట్టుకుంటే చిన్న ఉన్నాయి. హోటల్ రూమ్స్ దొరుకుతాయా లేదా అని డౌట్గా ఉంది. దొరకకపోతే మళ్ళీ చందికోల దగ్గర రావాలి. 30 kilometers వెనక్కి. స్టిల్ 8 kilometers టు గో. అండ్ క్లోజింగ్ టైం అయితే 5. ఇప్పుడు టైం అయితే 5:30. 30 minutes లేట్ అయ్యాం. ఈ ఊరు పరిస్థితి చూస్తుంటే రూమ్లు ఉంటాయి అని అయితే నేను అనుకోవట్లేదు. రూమ్లు ఉంటే వెల్ గుడ్, లేదు అంటే స్కిప్ చేసేసుకొని నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఎక్కువే ఉన్నాయి. బట్ 5 o'clockకి క్లోజ్. సమ్మర్ కదా, ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయేమో అని అన్నది కూడా చూద్దాం. ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న ప్లేస్ అంతా ఈ చిన్న కొండ రత్నగిరి. అడిగి కితనే బజే తక్ ఖులా హోగా అని. లక్కీలే గైస్, రత్నగిరి రత్నగిరి మానిస్ట్రీ దగ్గరికి అయితే వచ్చేసరికి లక్కీలీ ఏమైందంటే గూగుల్లో 5 o'clock క్లోజ్ అన్నది. బట్ ఇక్కడికి వచ్చాక జరిగింది ఏంటంటే అడిగితే 6 o'clock క్లోజింగ్ టైం అన్నాడు. లక్కీ ఈరోజు ఇక్కడ ఉండాల్సిన అవసరం అయితే లేదు. ఇది యాక్చువల్గా బుద్ధుడు ఎక్స్కవేషన్స్ తెలిసిందే కదా. ఇది బుద్ధుడి మానిస్ట్రీ ఏన్షియంట్ టైమ్స్లో. బట్ నా ఇప్పుడంతా శిథిలావస్థకు వచ్చింది. సో ఇక్కడ కొన్ని శిల్పాలు చూసుకోవచ్చు. ఈ ద్వారం అయితే చూడండి, ఈ స్టోన్ కలర్ కూడా డిఫరెంట్గా ఉంది. టూ డిఫరెంట్ చూసుకోవచ్చు. పూర్తిగా శిథిలావస్థకు వచ్చిన మానిస్ట్రీ.
బుద్ధుడిది. పక్కనే ఇంకా కొన్ని ఉన్నాయి. ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఈ మొనస్ట్రీకి ఒక పక్క బ్రహ్మిణిని, ఒక పక్క బిరూప రివర్ అని కూడా ప్రవహిస్తున్నాయంట. ఇది గాయ్స్ బుద్ధుడి విగ్రహం అక్కడ. సో ఇక్కడేం లేదు, బుద్ధిస్ట్ మాంక్స్ మానిస్ట్రీ అంతే తెలిసిందే కదా. మానిస్ట్రీ అంటే బుద్ధిస్ట్ మాంక్స్ ప్రార్థనలు చేసుకొని నివాసం ఉండే ప్రదేశం ఇది. పూర్తిగా శిథిలావస్థలో ఉన్నది. ఒకటైతే సమ్ ఏన్షియంట్ హిస్టరీస్ మీద, ఇలాంటి స్కల్ప్చర్స్ మీద, ఈ స్కల్ప్చర్స్ అయితే మాత్రం సూపర్గా ఉన్నాయి. ఏన్షియంట్ హిస్టరీ మీద, స్కల్ప్చర్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే రావచ్చు ఈ ప్లేస్కి. బట్ ఇట్స్ లిటిల్ టూ ఫార్ ఫ్రమ్ భువనేశ్వర్. అటువైపు కొంచెం ఒక 50 to 100 మీటర్స్ దూరంలో ఇంకొకటి ఏదో ఉంది, అక్కడికి కూడా వెళ్దాం. సుమారు 5th centuryలో ఈ మానస్ట్రీస్ సంబంధించి వర్క్ స్టార్ట్ చేశారు. అండ్ లేటర్ 17th century వరకు కన్స్ట్రక్షన్స్ అయ్యాయి. తర్వాత 10th century వరకు కన్స్ట్రక్షన్స్ అయ్యాయి. తర్వాత 16th centuryలోనే ఇవన్నీ రూయిన్స్ స్టార్ట్ అవ్వడం 16th centuryలోనే మొత్తం అంతా రూయిన్స్ కింద మిగిలిందంట. తర్వాత ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండియా 1960లో ఎక్స్కవేషన్లో ఇవి బయటపడ్డాయంట. ఇవి ఈ మానస్ట్రీస్ అన్నీ ఇప్పటికీ కొన్ని స్తూపాలు ఉన్నాయి. బట్ ఒకటి పాడుబడ్డ ప్రదేశంగా అలాగా గవర్నమెంట్ అలా ఒక ప్లేస్ని కేటాయించి ఉంచింది, కానీ దర్ ఇస్ నో ప్రాపర్ మెయింటెనెన్స్. హిస్టరీ ఈజ్ ఆల్వేస్ హిస్టరీ కదా, మెయింటెనెన్స్ ఉండాలి. హిస్టరీ గురించి తెలుసుకోవడానికి చాలామంది వస్తారు. ఇదంతా సూపర్ మాన్యుమెంట్ కాదు అనే కన్నా ఓల్డ్, ఎప్పుడో 5th and 10th century మధ్యలో అన్నప్పుడు కొంచెం కాపాడుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. దాట్స్ ఇట్ ఫ్రమ్ రత్నగిరి. ఇందాక వెళ్ళిన మెయిన్ మానస్ట్రీ వ్యూ ఇక్కడ నుంచి. సో దట్స్ ఆల్ గైస్, రత్నగిరి మానస్ట్రీ విషయాలు. ఒకటైతే చెప్పదలుచుకున్న, హిస్టారికల్ విషయాల మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా రావచ్చు. టూరిజం పాయింట్ ఆఫ్ వ్యూ అయితే వచ్చి ఇక్కడ చూసి అంటూ ఏమీ లేదు. సింపుల్గా ఇంత దూరం 70-80 kilometers రావాలి అనేటప్పుడు యూ మే అవాయిడ్. సో దట్స్ ఆల్, లెట్స్ మూవ్ బ్యాక్. ఇక్కడ నాకు తెలిసే అకామిడేషన్స్ అయితే అంత ప్రాపర్గా ఉండే టైం అయితే కాదు. ఇది హార్డ్లీ ఒక 1/2 hour 45 minutes మించి పట్టలేదు ఇదంతా చుట్టూ తిరగడానికి, చూడడానికి. అటు నేను కూడా ఎందుకంటే ఫాస్ట్గా అవగొట్టేసాను. బికాస్ చీకటి పడితే ఈ చుట్టుపక్కల రూమ్స్ దొరికే పరిస్థితి లేదనుకుంటా. సో సింపుల్గా చెప్పాలంటే మన వైజాగ్లో తొట్లకొండ ఉన్నది కదా, తొట్లకొండ బీచ్ కాదు, తొట్లకొండ బుద్ధిస్ట్ ఎక్స్కవేషన్స్. అదే మాదిరిగా బుద్ధిస్ట్ ఎక్స్కవేషన్స్ ఎలా ఉంటాయి అదే మాదిరిగా ఇక్కడ రత్నగిరి మానిస్టరీ అనగానే ఎక్స్కవేషన్స్ అనడం బెటర్. ఎందుకంటే మానిస్టరీ ఇప్పుడు అసలు ఏం లేదు, టోటలీ రూయిన్డ్. అంటే అదంతలో అదే, ఎవరు డెమాలిష్ చేసింది అన్నట్లు చరిత్రలో ఏం లేదు. అదంతలో అదే ఇట్ లాస్ట్ ఇట్స్ స్ట్రక్చర్. మన తోటలకొండలోనే మనం ఎలాగైతే తోటలకొండ లేదా బుద్ధిస్ట్ ఎక్స్కవేషన్ ఉన్నది అని చెప్పి వెళ్ళి చూస్తామో, అక్కడ వెళ్ళిన తర్వాత కిందన ఫౌండేషన్ తప్ప ఏం కనబడవు. ఇక్కడ కూడా అలాగే కిందన ఫౌండేషన్ తప్ప ఏమీ కనబడట్లేదు. కాకపోతే కొన్ని స్కల్ప్చర్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ చుట్టుపక్కలలో బుద్ధిస్ట్ రిలీజియన్ గ్రో అవడానికి కారణం ఈ రత్నగిరి మానిస్టరీ కూడా. సో దట్స్ ఆల్ ఫ్రమ్ రత్నగిరి మానిస్టరీ, ఒడిశా. నెక్స్ట్ డెస్టినేషన్ అయితే బాలాసోర్ వైపు దిఘా బీచ్ అని ఉన్నదంట. ఆ దిఘా బీచ్కి వెళ్దాం. మధ్యలో లాస్ట్ టైం మనం స్కిప్ చేసిన చాందీపూర్ బీచ్ కూడా ఉన్నది. బట్ ఇప్పుడు టైం అయితే ఇట్స్ 6 o'clock. ఐ హోప్ సో. 6 కాదు, 6:30 అయింది. ఇక్కడ నుంచి మన నెక్స్ట్ డెస్టినేషన్ దిఘా బీచ్ 250 km ఇక్కడ నుంచి.
ఈ మధ్యలోనే అంటే బాలాసోర్ దాటి వెళ్ళాలా. బాలాసోర్ నుంచి కొంచెం పక్కకి చాందీపూర్ బీచ్ ఉన్నది. లాస్ట్ టైం మనం ఏదైతే మనం సీజన్ 4లో స్కిప్ చేసేసాను బైక్ రైడ్లో, ఆ పాయింట్లో ఉన్నది. ఒకవేళ ఇన్ కేస్ ఇప్పుడు టైం అయితే 6:15 అయింది అండ్ ఎస్టిమేటెడ్ టైమ్ ఆఫ్ అరైవల్ అట్ దిఘా బీచ్ 12 ఉన్నది. నాట్ ఏ ప్రాబ్లం, వెళ్ళిపోదాం అనుకుంటే వెళ్ళిపోదాం. 12 అంటే మేబీ అక్కడ మధ్యలో భోజనాలు చేసుకొని తినేసి వెళ్ళడానికంటే 1 గంట టైం అవ్వచ్చు. ఇన్ కేసు అంత లాంగ్ అవుతుంది అనుకుంటే 8 or 9 o'clock టైంకి భద్రక్ కానీ బాలాసోర్ దగ్గర కానీ స్టే చేద్దాం. ఇన్ కేస్ నైట్ స్టే భద్రక్ కానీ బాలాసోర్ కానీ చేసినట్లయితే హోప్ఫుల్లీ రేపు చాందీపూర్ బీచ్ కూడా ట్రై చేస్తా. మన ప్రజెంట్ డెస్టినేషన్ అయితే దిఘా బీచ్. ఇట్స్ ఇన్ వెస్ట్ బెంగాల్ అంటే ఎగ్జాక్ట్గా కోస్టల్ లైన్లో ఒరిస్సా అని బోర్డర్ని డివైడ్ చేసే పాయింట్ ఏదైతే ఉన్నదో అక్కడే దిఘా బీచ్ ఉన్నది. చూద్దాం ఎలా జరుగుతుందో. రివర్ పేరు అయితే తెలీదు, కానీ వ్యూ చూడండి. సన్సెట్ మంచి సీనరీస్, మంచి లొకేషన్స్ దొరికితే ట్రిప్లో ఒక మజా ఉంటుంది. అయితే గైస్ సూపర్గా అదిరింది. వర్షం అంటే కొంతసేపు అంటే ఒక పూట కురిసి ఆగిపోయింది. ఇప్పుడు సన్సెట్ కూడా కొండలు అయితే అడ్డాయి, కానీ ఆ కొండ ఉండకపోతే సన్సెట్ ఇంకా సూపర్గా ఉందనేమో. హైవే పక్కన కొండ కనబడుతుంది కదా, ఆ కొండ దరిదాపుల్లో ఇక్కడ బుద్ధిస్ట్ ఎక్స్కవేషన్స్ ఉన్నాయంట అక్కడ కొన్ని. మార్నింగ్ మనం వెళ్ళిన ఉదయగిరి కందనగిరి లాగే ఇక్కడ ఇంకొక ఉదయగిరి హిల్ ఒకటి ఉన్నది. అలాగే ఇంకో హిల్ ఏంటది లలితగిరి కొండ కూడా ఉన్నది. చిన్న కొండలే, వీటన్నిటిపైన బుద్ధిస్ట్ ఎక్స్కవేషన్స్ ఉన్నాయి. బుద్ధిస్ట్ సంబంధించిన చిన్న మానస్ట్రీస్. అవి అంత పాపులర్ కాదు. సో దట్ పాయింట్ నేను అవైతే స్కిప్ అయిపోయాను. ఇది కొంచెం పాపులర్ ప్లేసే. ఈ ప్లేస్లోనే కొంచెం బాగా రూయిన్ అయిపోయి ఉన్నాయి. మరి ఇంకా అక్కడే అసలు ఉండవు మేబీ. అందుకోసమే అవి పాపులర్ ప్లేసెస్ లిస్ట్లో లేనట్లు ఉన్నాయి. దట్ వాటి కోసం వెళ్ళినా కూడా ఇప్పుడు మనం టైం వేస్ట్ చేసుకున్నట్లు అవుతుంది. సో ఇండియా తిరగడము అని అంటే, ఇండియాలో ఉన్న ప్లేసెస్ అన్నీ తిరగడము అని అంటే అది నాకు తెలిసి లైఫ్ టైంలో సరిపోను. లైఫ్ టైం అని నన్ను కొన్ని ఏళ్ళు పాటు జరిగే ప్రాసెస్ ఇది. అందుకోసం అని చెప్పి కొన్ని ప్లేసెస్ తిరిగితే అది ఇండియా చూసినట్లు అవుతుంది అని అనుకోవాలి. అంతే, సాటిస్ఫై అవ్వాలి ఇండియా చూసాము అన్నట్లుగా. సో ఇది యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఈ ప్లేసెస్ అనేవి చూసుకుంటే నెక్స్ట్ మన ఇంటర్నేషనల్ రైడ్ ఉండొచ్చు, లేకపోతే డ్రైవ్ ఉండొచ్చు, లేదా కేవలం ట్రావెల్ కూడా ఉండొచ్చు. సో ఇక్కడ చూడాలి అనుకుంటే ఇటువైపు వచ్చినప్పుడు అందుకోల్ నుంచి ఇటువైపు తిరిగి వచ్చినప్పుడు రత్నగిరి మానస్టరీకి వెళ్ళినప్పుడు లలితగిరి అండ్ ఇక్కడ ఇంకొక ఉదయగిరి కూడా ఉన్నది. ఆ రెండు కూడా చూడొచ్చు. ఐ థింక్ దే ఆర్ వెరీ నెగ్లిజిబుల్ అని నేను అనుకుంటున్నాను. హిస్టారిక్ ఇండియా మీద అంత ఇంట్రెస్ట్ ఉండి, ఆర్కిటెక్చర్ మీద అంత ఇంట్రెస్ట్ ఉండి, పాత కట్టడాల గురించి అంత ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే దే మైట్, అలాంటి వాళ్ళు విజిట్ చేసిన తప్పను. టూరిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ నాకు తెలిసి రత్నగిరి కూడా క్వైట్ నెగ్లిజిబుల్. వన్స్ అగైన్ బ్యాక్ టు నేషనల్ హైవే 53 భద్రాక్ దగ్గరికి అయితే వచ్చాం. ఇక్కడ నుంచి 165 km, టైం అయితే 8:30 అయింది. సో ఇక్కడ కొంచెం హోటల్ సెర్చ్ చేస్తున్నాం. క్యాంపింగ్ అంటే నో ఛాన్స్.
అసలు టెంపరేచర్ అయితే 31 degrees ఉన్నది. ఈ టెంపరేచర్లో క్యాంపింగ్ అంటే కష్టం. కొంచెం ఈ ప్లేస్లోనే కొంచెం ఎర్లీగా రూమ్ తీసుకొని ఏదన్నా చేద్దాం. 1 by 1 అలా హోటల్స్ ఏమన్నా చూసారు. అక్కడ హోటల్ కేజీ అని ఒకటి ఉన్నది. అక్కడ ఎలా ముందు లెఫ్ట్లో ఓకే రూమ్స్ ట్రై చేసి రూమ్ తీసుకుందాం. భద్రకు అయితే రీచ్ అయిపోయాం. భద్రకులో రూమ్ తీసుకున్నాం. 1500 rupees. కొత్తగా కన్స్ట్రక్షన్ చేసిన రూమ్ హోటల్ ఇది. హోటల్ పేరు అయితే గుర్తులేదు. ఒకసారి చూసి రేపు మార్నింగ్ చెప్తా. రెస్టారెంట్ అయితే అవైలబుల్ లేదు. ఇది మా రూమ్ 201 ఐ థింక్ సో. స్పేషియస్గా ఉన్నది. డబుల్ బెడ్, 2 chairs అండ్ టీవీ, వార్డ్రోబ్. అండ్ ఇంకా అసలు విషయానికి వస్తే నీట్ అండ్ క్లీన్. కొత్తది కదా, ఈ మాత్రం ఉంటుంది. హోటల్ పేరు అయితే చూడలేదు. అలా దారిలో వస్తూ హైవే పక్కనే కొంచెం యూటర్న్ తీసుకొని వచ్చేసాం. దట్స్ ఆల్ ఫర్ టుడే అండ్ హోప్ యూ ఎంజాయ్ మై వీడియోస్. లైక్ చేస్తూ ఉండండి సో దట్ ఇంకా ఎక్కువ మందికి వీడియోస్ సర్క్యులేట్ అవుతాయి. అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కీప్ లైకింగ్ అండ్ కీప్ సబ్స్క్రైబింగ్. గుడ్ నైట్ ఫర్ టుడే.